ఈరోజు నేను మీకు ఓం నియమం ఓమ్స్ లా చెప్తాను. ఎన్సీఆర్టీ బుక్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి. సో మనం ఓమ్స్ లా చదివే ముందు ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చారు మనకి, దీన్ని మనం స్టడీ చేయాలి. ఈ గ్రాఫ్ ఏంటంటే విద్యుత్ ప్రవాహం అలాగే పొటెన్షియల్ భేదం, అంటే కరెంట్కి పొటెన్షియల్ డిఫరెన్స్కి గ్రాఫ్ అనమాట. ఒక వాహకంలో మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉంటేనే ఎలక్ట్రాన్స్ మూమెంట్ అనేది జరిగి అక్కడ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఉంటుందని. ఇవి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. మనకి విద్యుత్ ప్రవాహం అనేది పొటెన్షియల్ భేదం అనేది పెరిగే కొద్దీ పెరుగుతుంది. చూడొచ్చు మనం, విద్యుత్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది పెరిగే కొద్దీ విద్యుత్ ప్రవాహం కూడా పెరుగుతుంది. దీన్నే క్వశ్చన్గా అడుగుతాడు. ఈ డయాగ్రామ్ని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్గా అడుగుతాడు. విద్యుత్ ప్రవాహానికి పొటెన్షియల్ డిఫరెన్స్కి మధ్య గల సంబంధం అనులోమ సంబంధమా విలోమ సంబంధమా అలా అడుగుతాడు అనమాట క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. విఐ గ్రాఫ్ అనేది మూల బిందువు గుండా పోయే ఒక సరళ రేఖ కావున V/I అనేది ఒక స్థిర నిష్పత్తి అని చెప్పేసి ఇచ్చారు. ఒక ఉద్దేశం ఏంటంటే తీగలో ప్రవాహ విద్యుత్ అనేది పెరిగే కొద్దీ తీగ చివరల గల పొటెన్షియల్ భేదం అనేది రేఖీయంగా పెరుగుతుంది అనేది గ్రాఫ్లోని తిన్నని రేఖ ఇది చూపుతుంది. ఏం చూపుతుంది? విద్యుత్ అనేది పెరిగే కొద్దీ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కూడా పెరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఇదే ఓం నియమం. ప్రవాహం పెరిగే కొద్దీ పొటెన్షియల్ డిఫరెన్స్ పెరుగుతుంది. ఒకటి పెరిగితే దానికి అనుగుణంగా ఇంకొకటి కూడా పెరిగింది అనుకోండి, మనం దాన్ని ఏమంటాం? అనులోమానుపాతం అంటారు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. సో V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. సో ఇక్కడ ఏ అనేది మనకి కరెంట్ని ఆంపియర్స్లో కొలుస్తాం కాబట్టి ఏ అనమాట. మరి గ్రాఫ్ మాత్రం VI గ్రాఫ్ అని ఇచ్చారు. I అంటే కరెంట్ కదా, మనం కరెంట్ని ఆంపియర్స్లో కొలుస్తాం కాబట్టి ఇక్కడ ఏ అనేది తీసుకోవడం జరిగింది. ఈ ఎవరంటే దీన్ని కనిపెట్టింది ఓం అనే వ్యక్తి కనిపెట్టాడు కాబట్టి మనం దీన్ని ఓమ్స్లా అంటాము. ఇది ఏంటంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద, అంటే కాన్స్టెంట్ టెంపరేచర్. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్, ప్రపోర్షనల్ టు I. సో V/I ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. మనం ఇక్కడ కాన్స్టెంట్గా ఏదో ఒక అక్షరాన్ని తీసుకుంటాం. మనం ఇక్కడ R తీసుకున్నాము. V ఈజ్ ఈక్వల్ టు IR. సో మరి తర్వాత ఈ Rని మనం రెసిస్టెన్స్, నిరోధం అని పిలుస్తాం. V ఈజ్ ఈక్వల్ టు IR. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. ఇక్కడ ఒక స్థిరాంకంగా తీసుకుంటాం. ఏంటంటే ఎట్ పర్టికులర్ టెంపరేచర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. అయితే ఈ వాహకం గుండా ఆవేశాల ప్రవాహాన్ని అడ్డుకునే వాహక ధర్మం ఓం అనమాట. మనం రెసిస్టెన్స్, ఆర్ని రెసిస్టెన్స్ అన్నాం కదా. ఈ రెసిస్టెన్స్ అనేది ఏం చేస్తుందంటే ఆవేశాల యొక్క ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. చార్జెస్ యొక్క ఫ్లోని అడ్డుకునేదే మనకి రెసిస్టెన్స్ అనమాట. ఈ రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటంటే SI యూనిట్ వచ్చేసరికి ఓం. ఈ ఓంని మనం గ్రీక్ అక్షరంతో సూచిస్తాం. మన ఓం నియమం ప్రకారం R ఈజ్ ఈక్వల్ టు V/I. ఏదో ఒక్క ఫార్ములాని గుర్తుంచుకోండి. V ఈజ్ ఈక్వల్ టు IR అనేది గుర్తుంచుకోండి. దాని నుంచి అప్లికేషన్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను.